మన కిచెన్లో సగ్గుబియ్యంతో ఒక స్వీట్ రెసిపీని చూద్దాము. మైల్డ్ స్వీట్తో చాలా బాగుంటుందండి. ఒక గ్లాస్ తాగుదాము అనుకున్న వారు 1కి 4 గ్లాసులు తాగేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. క్రీమీగా, టేస్టీగా, ఎమ్మీగా ఉండే రెసిపీని మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను గేదె పాలను తీసుకుంటున్నానండి. ఇలా పాలని మీడియం టు హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఆవు పాలు, గేదె పాలు దేనినైనా తీసుకోవచ్చండి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. సుమారు ఒక 50 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది. 3/4 లీటర్ వరకు వాటర్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1 కప్పు సగ్గు బియ్యం అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సగ్గు బియ్యాన్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద మరిగించుకుందాము. ఇవి ఇలా మరిగేలోపు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరీ ఎక్కువగా వేడెక్కకూడదండి. కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు సేమియాని వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్లో టు మీడియం ఫ్లేమ్లో 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన సగ్గుబియ్యం ఉడికాయో లేదో చూద్దాము. సగ్గుబియ్యాన్ని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగున అంటుకుంటుందండి. సో ఇప్పుడు సగ్గుబియ్యం అనేవి ఉడికాయో లేదో చూద్దాము. మనం కాచుకున్న పాలని కొద్దిగా ఈ సగ్గుబియ్యంలోకి వేసుకొని చూస్తే సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుంది, అంటే వాటర్ లాగా అవుతుంది. ఈ స్టేజ్లో సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడికాయి. చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవేళ పాలను వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం వైట్ కలర్లో ఉంటే కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియాలని దీనిలో వేసుకోవాలి. ఇలా సేమియాలను వేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకుంటే సగ్గుబియ్యం అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. సేమియా అనేది కుక్ అయిన తర్వాత దీనిలోకి 8 నుండి 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలానే 8 నుండి 10 వరకు కిస్మిస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల కిస్మిస్ని తీసుకున్నానండి, లేదు అంటే నార్మల్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. 200 గ్రాముల వరకు బెల్లాన్ని దంచి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. మనం చేసుకుంటున్న రెసిపీ అనేది మైల్డ్ స్వీట్తో ఉంటుందండి. ఒకవేళ స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారు మరొక 50 గ్రాముల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కుక్ అయిన తర్వాత 3 యాలకులని దంచి వేసుకోవాలి. యాలకుల పొడిని కొద్దిగా దంచి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం అనేది కొద్దిగా చల్లారిన తర్వాత చల్లారిన పాలని దీనిలో వేసి ఒకసారి కలుపుకోవాలి. సగ్గుబియ్యం అనేది వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయండి. సో కొద్దిగా సగ్గుబియ్యాన్ని చల్లారనిచ్చి చల్లారిన పాలని వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే పాలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. అప్పుడు క్రీమీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఇలా తిన్నా బాగుంటుంది, లేదు అంటే ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టి చల్లగా తిన్నా చాలా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇంత క్రీమీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుందండి. మరి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.